Hydra, the word is Hitler's favorite word. హైడ్రా. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన హైడ్రా గురించి కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద డిస్కషన్స్ కి దారితీశాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా ఇప్పటికే నేషనల్ లెవెల్లో అటెన్షన్ గ్రాప్ చేసింది. హైదరాబాద్ లో చెరువులు, కుంటలు, గవర్నమెంట్ ల్యాండ్స్, పార్క్స్ ఆక్రమించి కట్టిన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పై హైడ్రా అధికారులు చాలా అగ్రెసివ్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలు చేసిన వాళ్ళలో భయం స్టార్ట్ అయింది. హైదరాబాద్ లో సక్సెస్ అయ్యిందని భావనతో తెలంగాణలోని ఇతర సిటీస్ కి కూడా హైడ్రాని ఎక్స్పాండ్ చేయాలని డిమాండ్స్ వస్తున్నాయి. అంతేకాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సిస్టమ్ తీసుకురావాలని చాలా మంది కోరుతున్నారు. అయితే రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరు గురించి చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. హిట్లర్ కి హైడ్రా అనే పేరు చాలా ఇష్టమని, అతనికి క్లోజ్ గా ఉన్న గ్రూప్ పేరు కూడా హైడ్రా అని, అక్రమ నిర్మాణాలు చేసే వాళ్ళు భయపడాలనే ఉద్దేశంతో ఈ పేరు పెట్టామని ఆయన చెప్పినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. అక్కడి నుంచే డిబేట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే హిస్టోరియన్స్, రీసెర్చర్స్ మాత్రం హిట్లర్ ఇన్నర్ సర్కిల్ లేదా నాజీ గ్రూప్ కి హైడ్రా అనే పేరు ఉన్నట్టు హిస్టారికల్ ఎవిడెన్స్ లేదు అని చెప్తున్నారు. వాస్తవానికి వరల్డ్ వార్ II సమయంలో నాజీ జర్మనీ టార్గెట్స్ మీద బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన బాంబింగ్ మిషన్ కి ఆపరేషన్ హైడ్రా అనే పేరుందని గుర్తు చేశారు. అందుకే చాలా మంది అసలు ఇష్యూ హైడ్రా యాక్షన్స్ కాదు, హైడ్రాకి జస్టిఫికేషన్ ఇవ్వడానికి హిట్లర్ రిఫరెన్స్ తీసుకురావడమే ప్రాబ్లం అంటున్నారు. క్రిటిక్స్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూల్చడం, లేక్స్ ప్రొటెక్ట్ చేయడం, పబ్లిక్ ల్యాండ్ సేవ్ చేయడం మంచి విషయాలే కావచ్చు. కానీ డెమోక్రసీలో ఫియర్ ని ఎగ్జాంపుల్ గా చెప్పేటప్పుడు హిట్లర్ లాంటి డిక్టేటర్స్ పేర్లు రావడం అవాయిడ్ చేయాల్సిందని అంటున్నారు. ఇంకా కొందరు ఇంటెలెక్చువల్స్, సివిల్ సొసైటీ వాయిసెస్ కూడా ఇదే పాయింట్ చెప్తున్నారు. తెలంగాణ అనేది డెమోక్రటిక్ సొసైటీ, హైదరాబాద్ అనేది ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పీపుల్ కలిసి జీవిస్తున్న కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ గవర్నెన్స్ కూడా డెమోక్రటిక్ వాల్యూస్ మీదే ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారు. అయితే సపోర్టర్స్ మాత్రం ఇంకో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ చేసే వాళ్లలో ఫియర్ క్రియేట్ చేయడమే తప్ప హిట్లర్ ని గ్లోరిఫై చేయడం కాదని చెప్తున్నారు. ఏది ఏమైనా హైడ్రా గురించి వచ్చిన అప్రిసియేషన్ కంటే ఇప్పుడు దాని పేరు గురించి వచ్చిన కాంట్రవర్సీ ఎక్కువ డిస్కషన్ క్రియేట్ చేస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? హైడ్రా యాక్షన్స్ కంటిన్యూ కావాలా, లేక గవర్నెన్స్ గురించి మాట్లాడేటప్పుడు లీడర్స్ హిస్టారికల్ రిఫరెన్సెస్ విషయంలో మరింత కేర్ఫుల్ గా ఉండాలా?